కడవరి బూర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మన్నాతులు చేసుకుంటున్నాము. మీరందరూ బాగున్నారా? అనుదినము దేవుని వాక్యం చేత మీరు దేవునిలో ఎదుగుచున్నారని చెప్పేసి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ యొక్క టీవీ పరిచయాల ద్వారా ఆధ్యాత్మికంగా మీరు ఎదుగుతున్నారని చెప్పేసి మీరు ఇస్తున్నటువంటి మీ యొక్క సాక్ష్యం బట్టి, మీ ఫోన్ కాల్స్ని బట్టి, మీ ప్రేయర్ రిక్వెస్ట్ని బట్టి కూడా దేవుని సన్నిధిలో శుద్ధిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా పరిచయాల కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మీ అనుదిన ప్రార్థనలో ఈ దినము వాక్యదానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ గణనీయమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలైన వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినమున ప్రభువా, నీవు ఇచ్చినటువంటి ప్రభు అవకాశమును బట్టి వాక్యం అందించుటకు ప్రభువా తండ్రి, ఈ నామమును బట్టి ప్రభువా తండ్రి, వాక్యమును ప్రభువా తండ్రి, నామములు చెప్పుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు. ఈ దినమున ప్రభు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా హృదయంలో ప్రభువా నీకు ఇష్టము కాని కార్యములు తీసివేయండి. నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని మార్చండి. ఆత్మ తండ్రి మీరే మమ్మల్ని ప్రేరేపించిన ఆయన ప్రభువా, నీకు లోబడే బిడ్డలుగా ప్రభు మమ్మల్ని మార్చమని, వాక్యం చేత మమ్మల్ని అందరినీ కూడా సరిచేయమని యేసుక్రీస్తు సదుపరిశోధ నామములో మిక్కిలి వినంగా బతిమాలి వేడుకుని పొందుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ దిన వాక్య భాగం కోసము ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనం నుంచి కొన్ని వచనములు ధ్యానం చేసుకుందాం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గింపులైతిని. చదవబడినటువంటి వాక్య భాగాన్ని గనక మనం పరిశీలనగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి యాకోబు కనపడుతూ ఉన్నారు. యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు చేసిన మేలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారు. తనకొచ్చినటువంటి ఆ విపత్తును బట్టి, తనకొచ్చినటువంటి ఆ కీడును బట్టి, రాబోయేటువంటి కీడును బట్టి కూడా భయపడుతూ దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ దేవుడు తనను ఎలాగో ఆశీర్వదించారో, దేవుడు తనకి ఎలాగో మేలు చేశారో, దేవుడు అతన్ని ఎలాగో నడిపిస్తూ ఉన్నారో, ఆయన నడిపింపులో ఆయన నడుస్తూ మరి ఏ రీతిగా ముందుకు వెళ్తున్నాడో ఆ కార్యములన్నీ కూడా మాటలన్నీ చెప్పుకుంటూ ప్రార్థన చేస్తూ, నాకు వచ్చినటువంటి ఈ యొక్క కీడు నుంచి, ఈ యొక్క విపత్తు నుంచి నన్ను రక్షించు ప్రభువా అని మొరపెట్టుకుంటూ ఉంటున్నాడు. ఇక్కడ కనుక యాకోబుని గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరి యాకోబు? యాకోబు ఎవరంటే ఇస్సాకు కుమారుడు, అనగా అబ్రహాము నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అబ్రహాము యొక్క కుమారుడుగా ఉన్నటువంటి ఇస్సాకు యొక్క 2వ కుమారుడు ఈ యాకోబు. ఇస్సాకుకి ఏసావు, యాకోబు అనేటువంటి 2 కుమారులు ఉన్నారు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే యాకోబు తన మామగారైనటువంటి లాబాను దగ్గర నుంచి ఇప్పుడు తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఎందుకు తిరిగి వెళ్తున్నాడు, వెళ్ళవలసినటువంటి మరి కారణం ఏంటి, అసలు ఎలాగూ తల్లిదండ్రుల ఇంటి దగ్గర నుంచి ఇతను మామగారి ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చాడో కొన్ని వచనములు, కొన్ని వాక్యములు మనం ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దాం. వాక్యం చదువుకుందాము. ఆదికాండము 28వ అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే కొద్ది వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఇస్సాకు యాకోబుని పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెల్లో ఒకదానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహామునికిచ్చిన ఈ దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయనుగాక అని అతని దీవించి. ఇక్కడ కనుక ఈ వచనములు కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నట్లయితే మరి ఇస్సాకును మోసము చేసి, తన అన్న అయినటువంటి ఏసావును మోసము చేసి ఆశీర్వాదములన్నింటినీ కూడా తీసుకున్నటువంటి యాకోబును మరి ఏసావు ఎంతో కూడా మరి చంపివేద్దామని చెప్పేసి ఎంతో యుద్ధము చేయుటకు, అలాగే అతన్ని మీద ఎంతో మరి పగతో ద్వేషంతో రగిలిపోతూ తన చంపేసే స్థితిలో ఉంటాడు. అప్పుడు తల్లిదండ్రులు కూడా ఇక్కడి నుంచి నీవు వెళ్ళి
మరి లాభాను అనేటువంటి నీ మామ దగ్గరికి వెళ్ళి అక్కడ నీవు ఉండు, ఇక్కడ ఉన్నటువంటి మన కనాను దేశంలో ఉన్నటువంటి వారిని ఎవరిని వివాహం చేసుకోవద్దు, వారిని చేసుకుంట ద్వారా అన్యులను చేసుకుంట ద్వారా మరి నీ తల్లి నేను కూడా ఎంతో మీ అన్నగారి యొక్క మరి భార్యల వల్ల మేము విసిగి ఉన్నాము, నీవు అటువంటి రీతిగా మరి మమ్మల్ని బాధ పెట్టే రీతిగా నీవు చేయవద్దని తల్లిదండ్రులు అతన్ని ముందుకు నడిపిస్తారు. మామగారు అనేటువంటి లాబాను దగ్గరికి నీవు వెళ్ళాలి, అక్కడ నీవు వెళ్ళిన తర్వాత వారి కుమార్తెలు ఎవరొకరు నీవు చేసుకో అని చెప్పేసి, వివాహం చేసుకో అని చెప్పేసి వారు అతనికి సూచించి అతను పంపిస్తారు. ఇప్పుడు ఒక్కడే ఉన్నటువంటి ఈ యాకోబు బయలుదేరుతూ ఉన్నాడు. ఎక్కడికి అంటే మరి తన తల్లికి అన్న అయినటువంటి తన మేనమామ ఇంటికి బయలుదేరుతూ ఉన్నాడు, ఒక్కడిగా వెళ్తూ ఉన్నాడు. 10వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే 28వ అధ్యాయం, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనును. ఒక్కడిగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. మరి ఒక్కడే ఉన్నటువంటి వ్యక్తి అలా ప్రయాణం చేస్తే ఆ ప్రయాణంలో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రాళ్ళల్లో ఒక రాయి తీసుకుని అక్కడ తలగడగా చేసుకుని పడుకుని ఉంటే దేవుడు అక్కడ అతన్ని దర్శిస్తారు. హల్లెలూయా. ఈ ఒక్కడిగా ఉన్నటువంటి వ్యక్తికి దర్శనం వస్తుంది. మరి ఆకాశం నుంచి భూమి వరకు కూడా ఉన్నటువంటి నిచ్చెన కనపడుతూ ఉంటుంది. దాని మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ కూడా దేవుని దర్శనము చూస్తూ ఉంటాడు. అక్కడ దేవుడు అతను దర్శించి నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని అని చెప్పి నేను మీకు స్వాస్థ్యంగా ఇస్తానన్నటువంటి దేశమును మీకు ఖచ్చితంగా స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పి అక్కడ అతన్ని బలపరుస్తారు. బలపరిచిన తర్వాత దేవుని దర్శనం పొందుకున్న తర్వాత, దేవుని నడిపింపును పొందుకున్న తర్వాత అక్కడ యాకోబు దేవునితో మరి ఒక ఒడంబడిక కింద చేసుకుంటూ ఈ మాటలు చెప్తారు. అక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే 20వ వచనం చూసుకుందాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకుంటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపి ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించిందని మొక్కుకొనెను. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే కొన్ని విషయంలో మనం అర్థం చేసుకునవచ్చు. మరి ఇక్కడ తన యొక్క డిపెండెన్స్ అంతా కూడా తనని దర్శించినటువంటి దేవుని మీద పెడతా ఉన్నాడు. మరి అబ్రహాము దేవుడిగా, ఇస్సాకు దేవుడిగా ఉన్నటువంటి వారి పితరుల దేవుడిగా ఉన్నటువంటి వారి మీద ఆయన నమ్మకమును పెట్టుకుని, దేవుని మీద, యెహోవా దేవుని మీద నమ్మకం పెట్టుకుని, నాకు దేవుడు ఈ రీతిగా చేసినట్లయితే నాకు మరి ఆయన నేను సేవిస్తాననేటువంటి ఒక ఒడంబడిక తను చేసుకుని అక్కడ కూడా ఒక రాయి మీద నూనె పోసి అక్కడ ప్రార్థన కూడా చేస్తాడు. తను ముందుకు ప్రయాణమై వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నుంచి కూడా ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నటువంటి ఆ యొక్క విపత్తు సంబంధమైన స్థితి వరకు కూడా కనుక మనం చూసుకున్నట్లయితే 20 సంవత్సరములు మరి తన మామగారు అయినటువంటి లాబాను వద్ద ఉంటాడు. ఈ 20 సంవత్సరములను కూడా అనేకమైనటువంటి ప్రయాసలను అతను పడతాడు. మరి సొంత వారి వలన అతడు చాలా విసిగిపోతాడు. ప్రత్యేకముగా తన మామగారు అయినటువంటి మరి లాబాను చేతిలో రాహేలును వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు లేయాను ఇచ్చి మోసం చేస్తాడు యాకోబును. లేయా నిమిత్తము కొన్ని సంవత్సరములు, రాహేలు నిమిత్తం కొన్ని సంవత్సరములు, అలాగ మొత్తానికి 20 సంవత్సరములు తన దగ్గర పెట్టుకుని, తన దగ్గర ఇష్టానుసారంగా పని చేయించుకుని సరి అయిన జీతం ఇవ్వక తన బాధ పెడుతూ ఉంటాడు ఈ లాబాను. మరి మామగారు అయినటువంటి లాబాను చేతిలో చాలా మరి బలహీన స్థితిలో ఉంటాడు, చాలా మరి నిరాశలో కూడా ఉంటాడు. కానీ ఈ యొక్క సందర్భంలో, మోసం చేసినటువంటి సందర్భంలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడై ఉండడం వల్ల అతని యొక్క ఆస్తి ఎక్కువగా అవి ఇంకా విస్తారముగా అతను వర్ధిల్లటానికి దేవుడు కృప చూపిస్తారు, మేలు చూపిస్తారు. 10 మారులు ఈ లాబాను ఏం చేస్తాడంటే మరి అల్లుడైనటువంటి ఈ యొక్క యాకోబుకు జీతమును మారుస్తాడు. అదేంటి, సొంతవారే కదా. కానీ ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే సొంతవాడైనా అల్లుడైనా సరే మరి లాబాను ఏం చేస్తాడు అంటే జీతమును 10 సార్లు మార్చి మరి వేరే అన్యులను ట్రీట్ చేసిన రీతిగా
ట్రీట్ చేయడాన్ని బట్టి కూడా తను ఎంతగానో బాధపడుతూ కూడా అలాగే దేవునికి ప్రార్థన చేస్తూ తన తల్లిదండ్రులు చెప్పినటువంటి మార్గంలో మరి దేవుని మార్గంలో నడుచుకుంటూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు స్వప్నమందు అనేకమైన మార్లు మాట్లాడి తను ఏ రీతిగా ముందుకు వెళ్ళాలి, ఏ రీతిగా నడుచుకోవాలో చెప్పుకుంటూ ఉన్నటువంటి స్థితిలో తను ఇంకా వర్ధిల్లుతూ ఆశీర్వదింపబడతాడు. ఒకానొక సందర్భంలో ఏం జరుగుతుంది అంటే దేవుడు పిలుస్తాడు, నీవు ఇక్కడి నుంచి వెళ్ళాలి, నీ యొక్క బంధువుల వద్దకు నీ తల్లిదండ్రుల వద్దకు నీవు వెళ్ళాలన్నప్పుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క మరి భార్యలను తీసుకుని పిల్లలను తీసుకుని తనకున్నటువంటి ఆ మందనంతటినీ కూడా తీసుకుని తను ప్రయాణమై వెళ్తాడు. ఇప్పుడు ప్రయాణమై వెళ్తున్న సందర్భంలో లాబానికి ఈ విషయం తెలిసి నాకు చెప్పకుండా ఎందుకు ఇలాగ వెళ్ళిపోతున్నాడని చెప్పేసి తన్ని ఒక్కసారిగా ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు దేవుడు అతన్ని గద్దిస్తారు. హల్లెలూయా. చూడండి, ఒక మాట కనుక మనం చూసుకున్నట్లయితే యాకోబు ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. ఆదికాండము 31వ అధ్యాయము 38వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని, నీ గొర్రెలనైనను మేకలైనను ఈడ్చుకుని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దృష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక నష్టము నేనే పెట్టుకుంటుని, పగటి యందు దొంగిలింపబడిన దానినేమి రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకుంటుని, నేను ఇలాగుంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కనులకు దూరమాయను. ఇదివరకు నీ ఇంట్లో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని. అలా మనం గనక చూసుకున్నట్లయితే అక్కడ చెప్తూ ఉంటాడు, తను పడినటువంటి ప్రయాస, తను ఎంతగా నలిగిపోయాడో ఇదంతా కూడా వింటున్నప్పుడు చాలా బాధేస్తూ ఉంటారు. మరి ఇంతగా అన్యాయం చేయబడినటువంటి వ్యక్తిని దేవుడు ఎంతో తోడుగా ఉండి మరి లాబాను మార్చినటువంటి ఆ జీతమును బట్టి కూడా దేవుడు దీవిస్తారు. ఇదిగో పలానా సంవత్సరంలో మరి పొడలు కలిగినటువంటి మందలు కనుక పుట్టినట్లయితే అవి నీవు తీసుకో, చారలు అయితే నేను తీసుకుంటాను అన్నప్పుడు దేవుడు ఆ పొడలు కలిగినటువంటి మందలనే పుట్టిస్తాడు. తర్వాత ఇలా కాదు, నేను తర్వాత సంవత్సరం ఏం చేస్తాడంటే ఇప్పుడు పొడలు కలిగి నేను తీసుకుంటాను, చారలు కలిగి నీవు తీసుకొని కుయుక్తితో తనకి రావాల్సినటువంటి సరైన జీతం తనకి ఇవ్వకుండా లాగివేసుకుంటున్నప్పుడు దేవుడు మళ్ళీ ఏదైతే యాకోబునికి రావాలో వాటిని వచ్చే రీతిగా మరి చూపిస్తారు. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క కృప ఈ సేవకుని మీద, ఈ యాకోబు మీద ఏ రీతిగా ఉన్నదో మనం చూస్తూ ఉండవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే లాబాను చేత ఏ హాని కూడా తను పొందకుండా దేవుడు అక్కడ అతన్ని కాపాడడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే తన మందలను, తన యొక్క ఉన్నటువంటి భార్యలను పిల్లలను కూడా తీసుకుని వెళ్ళటానికి సిద్ధపడతాడో అప్పుడు ఈ లాబాను మరి ఎంతో ఉగ్రుడై తన మీదకి వస్తున్నప్పుడు దేవుడు దర్శనంలో అతన్ని గద్దిస్తారు. నీవు గనక ఏ విషయం మాట్లాడకూడదు, మంచిగానే మాట్లాడకూడదు, చెడుగానే అక్కడ మాట్లాడకూడదు, నేను అతనికి తోడై ఉన్నానని గద్దించినప్పుడు వచ్చి మంచిగా మాట్లాడి నిబంధన చేసుకుని సమాధానంతో నా ఎదురు నుంచి నీవు వెళ్ళని చెప్పగానే సమాధానంతో వెళ్తారు. ఇంతవరకు బాగానే ఉంటుంది, ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే మరి ఏసావు దగ్గరికి తల్లిదండ్రుల యొద్దకి తను వస్తున్నప్పుడు ఏసావు 400 మందితో మరి సిద్ధమై తన మీదకి రాబోచున్నాడు అనేటువంటి వర్తమానము తన యొక్క దాసుల ద్వారా తెలుసుకుని భయపడిపోతూ ఉంటాడు. భయపడి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ 32వ అధ్యాయంలో అంతా కూడా ప్రార్థన, దేవునితో పెనుగులాడుతూ ఉంటాడు. దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మందలను, తనకున్నటువంటి పిల్లలను కూడా భార్యలను కూడా యబ్బోకు రేవు దాటించి ఒక్కడే మిగిలిపోయి అక్కడ ప్రార్థన చేస్తూ ఇలాగూ ప్రార్థన చేస్తుంటాడు. ప్రభువా, ఆయన మాటలు మనం చూద్దాం ఒకసారి. 9వ అధ్యాయం నుంచి ఇందాక చదివిన మాటలు కనుక మనం చూసుకున్నట్లయితే 10వ వచనం నుంచి, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఇట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఎంత గొప్ప సాక్ష్యము! దేవుని కృప యాకోబు మీద ఎంత ఎక్కువగా ఉన్నదో. ఒంటరిగా ఉన్నాడు, తల్లిదండ్రులు లేరు, మరి సొంత వారి దగ్గరికి వెళ్ళాడు. కానీ అనేకమైనటువంటి అన్యాయముల గుండా తను వెళ్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా వెనకాల వచ్చి ఎందుకు నీవు ఈ జీతం మార్చావు అని అడగడానికి ఎవరు కూడా తన యొక్క లేరు. ఎవరు కూడా ఒక మాట చెప్పడానికి కూడా లేరు. ఇంతగా ఉన్నటువంటి వ్యక్తిని, ఒంటరిగా ఉన్న వ్యక్తిని దేవుడు పట్టుకుని ఉన్నాడు. దేవుని కృప ఆ వ్యక్తికి ఉన్నది.
మనుషుల సహాయం లేదు కానీ దేవుని సహాయం ఉంది. హల్లెలూయా. మనుషుల సహాయం ఉన్నా లేకపోయినా దేవుని సహాయం ఉన్నట్లయితే అది ఎంతో గొప్ప మేలు, ఎంతో ఎక్కువ. మనుషుల సహాయం తక్కువే కానీ దేవుని సహాయము ఏ వ్యక్తికైనా ఉన్నట్లయితే అది ఎక్కువ. ఈ రోజున యాకోబు మీద మరి దేవునికి ఎందుకంత ప్రేమ, దేవుడు ఎందుకంత కృప చూపించారు? ఈ మాటలు కనుక మనం పరిశీలనగా చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండం చూద్దాము. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనంలో కొన్ని మాటలు కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడనియు. హల్లెలూయా. దేవుడట 1000 తరముల వరకు కృప చూపువాడు, నమ్మదగిన దేవుడు, నిబంధనను స్థిరపరచువాడు. హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఎన్నుకుని నేను చూపించు దేశంలోని వెళ్ళాలని చెప్పినప్పుడు మారు మాట మాట్లాడకుండా దేవుణ్ణి నమ్మి విశ్వసించి వెళ్ళాడు. నమ్మి విశ్వసించి వెళ్ళినప్పుడు దేవుడు చూపించు ఆ ఆశీర్వాదమును పొందుకున్నాడు. ఆ యొక్క నిబంధనలోనికి వచ్చాడు. నిబంధనలో ఉన్నటువంటి ఇప్పుడు తన కుమారుడైన ఇస్సాకును, ఇప్పుడు యాకోబును కూడా దేవుడు ఏం చేస్తున్నారంటే ఆ నిబంధనలోనికి తెస్తూ, ఆ నిబంధనలో ఇవ్వబడినటువంటి ఆ యొక్క స్వాస్థ్యమును వారికి ఇస్తూ కూడా, స్థిరపరుస్తూ కూడా, వారికి మీదకి వచ్చినటువంటి ఆ ప్రతి భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు అక్కడ వారిని కాపాడుతూ నడిపిస్తూ వస్తున్నారు. హల్లెలూయా. ఈ రోజున మేలు చేసేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మన కొరకు మరి తన ప్రాణమును సైతము ఇవ్వడానికి ఇష్టపడిన దేవుడు. అందుకే మన కొరకు 2000 సంవత్సరాల క్రితము దేవుడు తన సొంత కుమారుని లోకంలోనికి పంపించి మానవులందరికీ కూడా మేలు చేయాలి అని చెప్పి దేవుడు తన సొంత కుమారుని పంపించి తన రుధిరమును, తన రక్తమును అలా గనక చిందించకపోతే ఏ మానవునికి కూడా రక్షణ అనేటువంటిది రాదు. వారి సొంత ధర్మ కార్యములను బట్టి, వారి సొంత మంచితనమును బట్టి వారు ఎంత గొప్ప మంచి పనులు చేసినా వారి పాపములను వారు కడిగి వేసుకోలేరు. అవి ఎడ్ల కాలం అలాగా ఉండవలసిందే. కానీ దేవుడే దిగివచ్చి వాటిని తన రక్తముతో శుద్ధి చేసి మానవులందరికీ మేలు చేయుటకు ఆయన ఇష్టపడి ఉన్నారు. ఆ రీతిగా దేవుడు మనల్ని ఇప్పుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. మేలు చేసే దేవుడు అని నేనని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక్కడ యాకోబు జీవితంలో కూడా మేలు చేశారు. ఒంటరిగా ఉన్న వ్యక్తిని అనేకులు వచ్చి అతన్ని పాడు చేయవచ్చు. మరి సొంత మామగారే అతన్ని ఇబ్బందులు పెట్టడానికి చూశాడు. కానీ దేవుడు అక్కడ ఒక మాట యాకోబు నోటి ద్వారా నేను చెప్పిస్తారు, నాకు మీ తండ్రి నుంచి హాని ఏమాత్రము కూడా చేయనివ్వలేదు, దేవుడు నన్ను కాపాడాడు అని చెప్పి తన యొక్క భార్యలతో కూడా చెప్తూ ఉంటారు. వెళ్ళిపోయినప్పుడు మీ తండ్రి నుంచి నాకు ఏ హాని కూడా చేయకుండా దేవుడు నన్ను కాపాడాడని చెప్పి గొప్ప సాక్ష్యం చెప్తూ ఉంటారు. ఈ రోజున అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామేమో. ఒకవేళ మన జీవితంలో మరి సొంత వారే మనల్ని బాధ పెడుతూ మనకు అనేక రకములైన హాని కార్యములు చేస్తూ కూడా మరి దేవుని యొక్క మార్గంలో మనం నడుచుటకు ఆటంకముగా, అడ్డుకరముగా ఉన్నారేమో. ఈ రోజున ప్రతి అడ్డును కూడా, ప్రతి హానికరమైన వాటిని కూడా దేవుడు తీసివేస్తారు. ఎప్పుడంటే నేను దేవుని ఆనుకుని ఉన్నట్లయితే, దేవుని సన్నిధిని మొరపెడుతున్నట్లయితే, దేవుడిని ప్రభువా నీ మార్గంలో నడుస్తూ ఉన్నా, నన్ను నీవు కాపాడమని మనము గనక ఆయన్ని పట్టుకుని ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తారు. ఒకవేళ దేవుణ్ణి పట్టుకోవట్లేదేమో, దేవుని యందు స్థిర విశ్వాసం మనకు లేదేమో, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని రోజున పట్టుకుందాం. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టములున్నా, ఎన్ని ఇబ్బందులున్నా దేవుని మాత్రం పట్టుకుని ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడదాం. ఇలాగూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని ఏ రీతిగా మళ్ళీ దర్శించారు. అసలు వెళ్ళమన్నదే దేవుడు. ఇక్కడి నుంచి నీవు వెళ్ళి నీ మామగారి దగ్గర నుంచి నీ తల్లిదండ్రుల యొద్దకు నీవు వెళ్ళాలని చెప్పిందే దేవుడు. మరి చెప్పిన దేవుడు మాటను విన్నాడు. లాభాన్ని నుంచి వచ్చేటువంటి కీడును దేవుడు సమస్య వేశాడు, మాన్పివేశాడు, సమాధానముగా మార్చాడు. ఇప్పుడు ఇక నెక్స్ట్ ఒక సమస్య రాబోతుంది. ఏసావు నుంచి సమస్య రాబోతుంది. ఇప్పుడు ఒక్కడిగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఏ రీతిగా దర్శించారో చూద్దాం. కొన్ని వచనాలను కనుక మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనము, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనేనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన
నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమను. అందుకని నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినది నా స్థలమునకు పెనుయేలను పేరు పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యాకోబుని దర్శించారు. తెల్లవారుజామున ప్రార్థన చేస్తూ దేవునితో ప్రార్థిస్తూ పోరాడుతున్న సమయంలో దేవుడే అక్కడ దిగి వచ్చి అతనితో మాట్లాడి అతన్ని ఆశీర్వదించారు. అక్కడ ఆయన ఆశీర్వదించడానికంటే ముందు అతని పేరును గురించి అడుగుతూ ఉన్నారు. నీ పేరేమని చెప్పేసి అడిగినప్పుడు నా పేరు యాకోబు. అసలు యాకోబు అనే మాటకు మోసగాడనేటువంటి అర్థం ఉన్నదని బైబిల్ చెప్తూ ఉంది. పేరుకు తగినట్టుగానే తండ్రిని మోసం చేశాడు. మరి పేరుకు తగినట్టుగానే మరి మామగారిని కూడా మరి తనకు వెళ్ళేటువంటి మార్గంలో చెప్పకుండా వెళ్ళటానికి ఇష్టపడతాడు. తన కూతురుని తీసుకుని రావడానికి ఒక మాట కూడా చెప్పకుండా మరి తీసుకువెళ్ళటాన్ని బట్టి కూడా లాభాన్ని ఎంతగానో బాధపడతాడు. నీవు నాకు చెప్పి రావచ్చు కదా, చెప్పి రాకుండా నీవు ఎలా వచ్చావని చెప్పేసి చాలా బాధపడి నీవు నన్ను మోసగించావని చెప్పేసి చెప్తూ ఉంటాడు. యాకోబు జీవితంలో కనుక చూసుకున్నట్లయితే మరి తండ్రి అడిగినప్పుడు మోసం చేసే సమయంలో తండ్రి నీ పేరేమి నాయనా, నువ్వు యాషావువా యాకోబు అన్నప్పుడు నేను యాషావునే అంటాడు కానీ యాకోబు అనడు. అనగా పాపము చేసి ఉన్నాడు. అయితే ఆ పాపమును బట్టి దేవుడు ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాడు. నీ పేరేమిటో సరిగా చెప్పు అన్న రీతిలో దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీవు అనేక మార్లు అబద్ధమని చెప్పి మోసం చేస్తావు కదా, ఇప్పుడు నీ పేరేమిటంటే యాసావు అని చెప్తావా యాకోబు అని చెప్తావా అన్న రీతిగా దేవుడు అడిగినప్పుడు ప్రభువా నా పేరు యాకోబు అని చెప్పేసి అనగా దేవుడు అక్కడ తన యొక్క యథార్థతను బట్టి కూడా ఇక నీ పేరు యాకోబు అనబడదు ఇశ్రాయేలు అని చెప్పేసి తన పేరును మార్చి అక్కడ అతను ఆశీర్వదించారు. హల్లెలూయా. ఆశీర్వదించబడినటువంటి జనాంగము ఇశ్రాయేలుగా ఇప్పుడు బయటికి వస్తున్నాడు. మరి మోసగాడిగా ఉన్నటువంటి యాకోబు ఇప్పుడు దేవుని చేత ఆశీర్వదించినటువంటి వ్యక్తిగా, ఆశీర్వదింపబడిన వ్యక్తిగా, దేవుని ముఖాముఖిగా చూచిన వ్యక్తిగా ఇప్పుడు అనేక జనాంగములకు గొప్ప తండ్రిగా అతను బయటికి రాబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యాసావు కూడా తన సహోదరుని చూచి ఎంతగానో మరి అతను పట్టుకుని ఏడ్చి ముద్దు పెట్టుకుని చక్కగా వారిద్దరూ కూడా మరి చక్కగా మాట్లాడుకునేటువంటి ఆ యొక్క కార్యమును దేవుడు చేస్తాడు. చంపివేద్దామని అనుకున్నటువంటి యాసావు హృదయాన్ని దేవుడు మార్చివేసి తనకు హాని చేసేటువంటి యాకోబుకు హాని చేసేటువంటి వారిని అందరినీ కూడా వారిని సమాధానపరిచాడు దేవుడు. ఈ రోజున హానికరులైనటువంటి వారిని సమాధానపరులుగా దేవుడే మార్చివేస్తాడు. ప్రతి సమస్యను కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనం చెప్పుకున్నట్లయితే ప్రతి సమస్యను కూడా దేవుడు తీర్చివేస్తాడు. కానీ నీవు నేను దేవునికి ఎలాగూ మరి జీవిస్తూ ఉన్నాం. మన జీవితం ఏ రీతిగా ఉన్నది? ఒకవేళ పాపము చేసి దేవుని బాధ పెట్టి అనేకమైన శోధనలో పడిపోతున్నామేమో, అనేకమైన పాపంలో పడిపోయి దేవుణ్ణి బాధ పెడుతూ ఉన్నామేమో. ఈ రోజున మన పాపమును బట్టి పశ్చాత్తాపడదాం. ఈ కాలంలో మరి మారు మనసును గురించినటువంటి బోధ అనేటువంటి చాలా కష్టతరముగా ఉన్నటువంటి, వినటానికి కష్టతరముగా ఉన్నటువంటి మరి కాలంలో ఉన్నాం. సైతాను అనేక రీతిలుగా మనము చేసిన పాపమును బట్టి మనం పశ్చాత్తాపడవలసిన లేదు, రిపెంటెన్స్ అనేది అవసరం లేదు, మారు మనసు అవసరం లేదనేటువంటి అనేకమైన వ్యర్థమైన బోధనలను సంఘంలోనికి తెస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమో! ఎందుకంటే వాడి స్వభావం అది. వాడి స్వభావం ఏంటంటే వాడు ఏ పాపము చేసినా సరే పశ్చాత్తాపడదు. ఏమాత్రం కూడా పశ్చాత్తాపం అనేది వాడి జీవితంలోనే ఉండదు. వాడికి ఆల్రెడీ కూడా నరకం అనేటువంటి నిర్ణయించబడింది. ఎందుకంటే వాడిలో పశ్చాత్తాపం లేదు. దేవుడు ఎంతగానో సమయం ఇస్తూ ఉన్నారు. అనేక సంవత్సరములు, అనేక కాలములు కూడా వాడికి ఇస్తున్నటువంటి తరుణమును కూడా వాడి ఇష్టానుసారంగా దాన్ని లెక్క చేయకుండా పశ్చాత్తాపడకుండా సంఘములో కూడా మరి పాపము చేసినప్పుడు దేవునికి మనం పశ్చాత్తాపడవలసిన లేదు అనేటువంటి రీతిలో వాడి వలె వాడు ఏం చేస్తున్నాడు అంటే అనేకులను తయారు చేస్తున్నాడు. ఇది ఎంత భయంకరమో! నాశనమునకు మనల్ని లాగివేసేటువంటి భయంకరమైన బోధ. మన పాపమును బట్టి పడినట్లయితే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపమును ఖచ్చితంగా ఆయన క్షమించి మనల్ని దుర్నీతి నుండి తొలగిస్తాడు దేవుడు. ఈ రోజున ఏ పాపంలో పట్టబడి ఉన్నామో ప్రతి పాపమును బట్టి కూడా మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. ప్రభువా, నన్ను నువ్వు శుద్ధురాలిగా చేసి నీ కొరకు ఒక సాక్షిగా నిలబెట్టి స్థిరముగా నీలో ఉన్నట్లు సహాయం దయచేయమని మనం దేవుని సన్నిధికి వద్దాం. అలా కనుక సిద్ధపడిన వారైనట్లయితే ప్రార్థనలోకి వెళ్దాం. మమ్మల్ని అతి మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
నీకు అన్యమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు లెక్కలైన వందనాలు స్తోత్రములు దేవా. యాకోబు ఒంటరిగా నాయన ప్రభువా ఉన్నప్పుడు అతను నీవు ప్రేమించిన ఆయన ప్రభువా, అతనికి నీవు తోడై ఉన్నావు ప్రభా. మరి సొంత మామగారైన లాభాను ద్వారా వచ్చినటువంటి ఆ హాని నుంచి, ఆ కుయుక్తు నుంచి నువ్వు తప్పించావు, నీకు వందనములు. అవును ప్రభా, సొంత వారే మాకు హానికరముగా ఉన్నారు నాయన ప్రభా. సొంత వారే నాయన అనేక రీతిలుగా బాధపెట్టు వారిగా ఉన్నారు. అటు రీతిగా ఉన్నట్లయితే ప్రభా, మమ్ములను ప్రభు నీవు కాపాడేవాడు. మాకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి కూడా మాకు విడుదల కలగజేసే దేవుడు. వాక్యం ఉంచిన ప్రతి బిడ్డను మరి జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ యొక్క సమస్యలతో ఉన్నారు, చెప్పుకోలేని బాధలతో ఉన్నారు, అప్పుల బాధలతో ఉన్నారు, వ్యాధుల బాధలతో ఉన్నారన్న ప్రభువా, పాపంలో పట్టబడి ఉన్నారేమో ప్రభువా, మీరు సహాయం దయచేయండి. అనేక పాపంలో పట్టబడి శాపముల చేత ప్రభువా, ఇల్లు గుళ్ళైన అయినా ప్రభువా, అనేక వ్యధలతో ప్రభువా బాధపడుతున్నారేమో. ప్రతి బిడ్డని మరి జ్ఞాపకం చేసుకోండి. నీ యొక్క ప్రభువా శిలువ రక్తము చేత ప్రతి బిడ్డను తాకిన శుద్ధులుగా చేసి ప్రతి పాపం నుండి, ప్రతి శాపం నుండి, ప్రతి వ్యాధి నుండి, ప్రతి అప్పుల బాధ నుండి విడిపింప చేయమని ప్రభువా, నీవే ప్రతి బిడ్డను రాకడకు సిద్ధపరచండి. సంఘంలో స్థిరముగా నాటండి నాయన. మీరే సహాయం దయచేసి బలపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిక్కిలుగా బతిమాల వేడుకను పొందుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరొకసారి కడవర బోర అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మా ప్రేమపూర్వక వందన మరణాలతో చేసుకుంటున్నాం. మీ అందరికీ మరణాలు.